పప్పు ఉసిరికాయలతో పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఇన్స్టెంట్గా ఉసిరికాయ పచ్చడి చేసుకునే విధానం. అందుకు పావు కేజీ ఉసిరికాయలు ఇట్లా ఇంట్లో విత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి కానియాలి. కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్లని పల్లీలు వేసుకొని తల ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇట్లా ఫ్రై అయినాక మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి. ఇవి కూడా 2 స్పూన్లని నువ్వులు, ఇవన్నీ నూనెగిన ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా ఇట్లా వేగినాక ఇవి కూడా మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, పావు టీ స్పూన్ అన్ని మెంతులు, ఇవి కూడా ఇట్లనే వేయించుకోవాలి. ఈ జీలకర్ర మెంతులు కూడా ఇట్లా వేగినాక ఇవి కూడా గిన్నెలకు తీసుకోవాలి, మిక్సీ గిన్నెలకు. ఇప్పుడు ఇవి చల్లగా కానివ్వాలి పక్కన పెట్టి. ఇది పప్పుల నూనె అండి, విజయపల్లి నూనె. ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించుకున్నాం. ఒక 8 ఎండుమిర్చి వేసిందండి. ఇట్లా నడిమికి తుంచేస్తే ఏంటంటే విత్తనాలు ఉంటే కూడా ఇవి కూడా వేగుతాయి అని. ఇట్లా ఎండుమిర్చి కూడా వేగినాక ఇవి కూడా మిక్సీ గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలకు వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేపుకుందాం. పచ్చళ్ళకు పప్పు నూనె వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఇవి కూడా వేగినాక గిన్నెలకు తీసుకున్నాం, మిక్సీ గిన్నెలో. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పావు కేజీ ఉసిరికాయ ముక్కలు, ఇట్లా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు అండి, అది కూడా పుల్లగా ఉంటుంది కానీ కొంచెం ఇది వేస్తే కొంచెం ఇంకా ఆ పులుపుకి ఈ పులుపు తోడై చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు స్టవ్ వైపు చేసుకొని చల్లగా చేసుకుందాం. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం.
ఉసిరికాయ ముక్కలు ఇట్లా చల్లగా అయినాక ఇవి కూడా మిక్సీ గిన్నెలకు ఇస్తున్నాం. ఇది మిక్సీ పట్టుకున్న పౌడర్. ఇది మంచి కమ్మగా ఉండడానికి చిన్న బెల్లం ముక్క, కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టు. ఇది మిక్సీ పట్టుకున్న పచ్చడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే కడాయి పెట్టి పోపు వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకున్నాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేగనియాలి. అవి అట్లా వేగుతున్నప్పుడు ఈ మిరపకాయ విత్తనాలు, స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని తుంచుకొని ఒక 4. ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఒక టీ స్పూను పసుపు, ఈ పోపు అంతా ఇట్లా వేగినాక ఇప్పుడు మిక్సీ పట్టుకుని పచ్చడి వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది పప్పు ఉసిరి పచ్చడి. ఇది ఇప్పుడు మంచి సీజన్ కదండి, దొరికినప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి దీంతో. అంతే అండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.